పట్టపగటిలి బుగ్గయ్యొద్దని 100 మాటలు చెప్పిన ఆతవరణం చల్లగానే ఉండే గా ఫ్యాన్ ఎందుకు బంద్ చేయి ఆయంత 200 యూనిట్ల కంటే ఎక్కువ కాలితే ఎవరు కడతారు బిల్లు 24 గంటలు టీవీ ఫ్రిడ్జ్ నడుస్తుంటే ఇక కరెంటు బిల్లు రమ్మంటే ఎందుకు రాదు ఇగో గిట్లనే నడుస్తుంటది ఇండ్లల్లా ఆయన పొద్దంతా ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి లైట్లు వెలుగుతూనే ఉంటాయి ఇక రాత్రిపూట ఇండ్లల్లో లైట్లు బంద్ ఉన్నా తంబాలకున్న బుగ్గలు అయితే వెలుగుతుంటాయి ఇక ఇంతకు ముచ్చట ఏందంటే కరెంటుకు కానరానంత దూరంలా కష్టాలకు చాలా దగ్గర్లుంటున్నాయి నిర్మల్ జిల్లాలో ఓ 12 ఊర్లు ఆవు మరి 30-40 ఏండ్ల కాంచెల్లి కరెంట్ ఎట్లుంటుందో సుతా తెలియదు ఇళ్ళకి పొద్దున్న దాకా ఎట్లనో గట్ల ఉంటారు కానీ చీకటి పడ్డదంటే సుక్కలే దీపం ఎల్తుర్లనే బియ్యం చెరుగుడు వంటలొండ్రుడు పోరల చదువులు సుతా దీపాల కిందనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 ఏండ్లు తెలంగాణ వచ్చి 10 ఏండ్లు దాటింది అయినా ఈ ఊర్లు అప్పుడెట్లున్నాయో ఇప్పుడు సుతా గట్లనే ఉన్నాయి మరి ఇన్నేళ్ల కాంచెలి ఏలేటోళ్ళు లీడర్లు ఏం చేస్తున్నట్టు అంటారా ఓట్లు వచ్చినప్పుడు వచ్చుడు కరెంటు తెస్తామని హామీలు గుప్పుడు ఓట్లు వేపించుకొని పత్తా లేకుండా పోవుడు బుడ్డ పోరలను పట్టుకొని చీకట్ల చిన్న తిప్పలు కాదు చిన్న పిల్లల్ని పట్టుకొని చీకట్లో ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది మట్టి దీపాలు పెట్టుకొని నైట్ అంతా ఇలా దీపాలు పెట్టుకుంటూ ఉంటున్నాం బాత్రూమ్ పోతా అంటే ఇక దీపం పట్టుకొని పోతాం సార్ దీపం పట్టుకొని పోతాం ఏమి ఇబ్బంది అందరూ ఇక ఆనాకాలం వచ్చిందంటే పురుగు పూసొస్తుందని బుగులు కడమ కాలల్లో ఏనంగా పూలొస్తుందో ఏనంగా అడవి జీవాలు వస్తాయో అని అట్లా కొంత బుగులు రాత్రిపూట ఏమైనా పాములు జంతువులు తేళ్లు ఇలాంటి చిన్న పిల్లలకు అనారోగ్యాన్ని కలిగిస్తాయని చాలా బాధాకరమైన విషయం పబ్లిక్ కు గీ తిప్పలు తప్పియాలని ఆ నడుమ సోలార్ సిస్టమ్ పెట్టిరట గాని ఏం ఫాయిదా లేదు సోలార్ పెట్టిండ్రు అది ఇంకా 2 సంవత్సరాలు నడిచింది అది ఇంకా వస్తలేదు మా కరెంట్ లేక సోలార్ లేక బాగా ఇబ్బంది పడుతున్నాం 12 ఊర్లల్లా 7,000కి మీదనే జనాభా ఉంటారు ఏటన్నా పక్కూరికి పోతే చీకటి పడక ముందు ఇల్లు చేరాల్సిందే రాగి దుబ్బనాల చిన్న రాగి దుబ్బనాల సేవాదాస్ నగర్ బూర్కాలేగడి వాసుపెల్లి దోమదార చింతగూడ గుమ్మన్న ఎంగులాపూర్ దయ్యాల మద్ది గోధుమల సూర్యగూడ్ రామ్ నగర్ ఊర్లల్లా కరెంటే కాదు అసలు రోడ్డు సౌలతి సుతా లేక చాలా తిప్పలు పడుతున్నారు పబ్లిక్ కారు పార్టీ 2 మాటల పవర్లకు వచ్చినా ఈ ఊర్లకు పవర్ ఇస్తామని అటెన్క యాద్ మర్చింది ఇక కొత్త సర్కారన్నా కరెంటు సౌలతి చేయాలని కోరుతున్నారు జర చూడురి సార్లు